మీకు ఒక విషయం చెప్పాలి. నా చిన్నప్పటి నుంచి వింటున్న భ్రూణ హత్యల గురించి. నా చిన్నప్పటి నుంచి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల అనుకుని పక్కకి వెళ్ళేవాళ్ళు. అదే మగపిల్లాడు పుట్టాడంటేనే ఇంకా లోపల నుంచి లేబర్ రూమ్ నుంచి బయటికి కబురు, చిన్న కాకితో కబురు వచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఈరోజు ఆడపిల్ల పుడితే బాగున్ను, ఆడపిల్లని కనాలనుంది అనుకునే పొజిషన్కి ఈరోజు చాలామంది సంఘ సంస్కర్తలే కాదు, ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈరోజు కనీసం ఇలాగైన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి, ఈరోజు చాలామంది మగపిల్లలు ఉన్నారు. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు కానీ, మన కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు కానీ ఒక మాట చెప్పారు. ఈరోజు ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి, ఆడపిల్ల పుట్టిన నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి, నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, బుర్ర దించుకున్నాడు. ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాస్టీస్గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకొని ఉంటే ఈరోజు బయటకు వచ్చేసరికి ఇన్ని అరాచకాలు జరిగావా అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి, ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు బయటకు వస్తే పోలీసులు మనకు రక్షణ చేస్తారు, రక్షణగా ఉంటారు అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం. ఎందుకంటే ఆడపిల్ల స్కూల్ నుంచి, పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన పడేసిన వెంటనే ఫస్ట్ తీసుకునేది ఏంటో తెలుసా? సెల్ ఫోన్. అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఎక్కడుంది, నాన్న ఫోన్ ఎక్కడుంది, అమ్మాయి ఫోన్ ఎక్కడుంది అని కూర్చొని ఆ రీల్స్ చూస్తారు. ఏదేదో అందులో నాన్న చెత్త చెదారం అంతా అందులోనే ఏడుస్తుంది. అవన్నీ కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది పక్కన పడేస్తారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి జరిగినా ప్రతి తల్లి కూడా అందులో ఏమున్నది, ఏమి చూస్తున్నారన్న సంగతి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆడపిల్ల పుట్టిన తర్వాత ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్తాను, ఆడపిల్లని చాలా చులకనగా చేసే ప్రతి సమాజానికి కూడా ఆ ఆడపిల్ల తల్లి గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి. ఇందాక వాగ్దేవ పాట పాడింది, బ్రహ్మ గురించి మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అని. అటువంటిది ఈరోజు నువ్వు చులకనగా చూస్తున్నదో, నీచంగా చూస్తున్నదో, అంటే అశ్లీలంగా చూస్తున్నదో, నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి, పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, భ్రూణ హత్యల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదివేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ఈరోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా, ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి